కోట్ల సంపద వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. మరి మన వ్యాలెట్‌లో చూసినట్లయితే నెక్స్ట్ మనీ యాప్ అనేది ఎటువంటి మాడ్యూల్ అనంటే బి2బి మాడ్యూల్. అంటే బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ మనల్ని కస్టమర్‌గా చూడట్లేదు. బిజినెస్ పార్ట్నర్‌గా ట్రీట్ చేస్తూ మనకు కావాల్సిన సర్వీస్ మనకిస్తూ మనకు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. కంపెనీ కూడా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటుందన్నట్టు. సో ఇక్కడ కూడా మనకి ముందే అనౌన్స్ చేస్తుంది అన్నట్టు. లైఫ్ టైమ్ గ్యారంటీ, క్యాష్ బ్యాక్, అన్‌లిమిటెడ్ డెప్త్. మినిమం 2% టు మాక్సిమం 20% ఈ విధంగా ఇస్తుంది అన్నట్టు. సో మరి ఈ పాయింట్ మనకు నచ్చి ఉంటుంది. మిగతా వాటితో కంపారిజన్ చేసుకున్నప్పుడు లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పైన నియర్లీ 180 సర్వీసెస్ పైన అని చెప్పేసి చెప్పినప్పుడు మనకి కూడా ఇది యూజ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మనకు వస్తుంది. మరి ఎలా యూజ్ చేయాలి ఈ యాప్ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఏం లేదు, మీరు గూగుల్ ప్లే స్టోర్ కి కానీ లేదంటే యాపిల్ స్టోర్ కి కానీ ఐఓఎస్ స్టోర్ కి కానీ వెళ్ళి నెక్స్ట్ మనీ వ్యాలెట్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే, నెక్స్ట్ మనీ యాప్ అని టైప్ చేసినట్లయితే మీకు మన యాప్ షో చేయడం జరుగుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ చేసే క్రమంలో మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి వాళ్ళ యూజర్ నేమ్ తీసుకొని మీరు సైన్ అప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్లు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, డైరెక్ట్ సేలింగ్ లో ఉన్న ఏ కంపెనీలో మనం వర్క్ చేయాలన్నా కూడా అది కేవలం రెఫరల్ ద్వారా మాత్రమే పాసిబిలిటీ ఉంది. మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకునే అవకాశం అనేది లేదు. కాబట్టి మీరు యూజర్ నేమ్ తో మాత్రమే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సరే, మరి యూజర్ నేమ్ తో లాగిన్ అయ్యాం, డైరెక్ట్ గా మనం వాడుకోవచ్చా దీన్ని అని అంటే, మనకి ఇక్కడ ఒక మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఎన్నో సర్వీసెస్ మనం వాడుతున్నాం, ఎన్నో ప్రైమ్ మెంబర్షిప్ మనం పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంది. సంవత్సరానికి 999 రూపాయలు మనం పే చేస్తున్నాం. దేనికోసం అని అంటే, అందులో ఉన్న మూవీస్ చూసి ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, అక్కడ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ స్పీడ్ డెలివరీ కోసం కావచ్చు. ఈ సర్వీస్ మనం వాడుకుంటున్నందుకు ఒక 1000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేస్తున్నాం. దాంతో పాటుగా పేటిఎం ప్లస్ మెంబర్షిప్ కావచ్చు, 750 రూపీస్. ఈవెన్ యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ లో ఎటువంటి యాడ్ రాకుండా, వితౌట్ డిస్టర్బెన్స్ లేకుండా మనం వీడియో బ్రౌజింగ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎవ్రీ మంత్ 129 రూపీస్ పే చేయాల్సిందే. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. హాట్ స్టార్ ప్రీమియం కావచ్చు, రీసెంట్ గా వచ్చిన ఆహా యాప్ కావచ్చు, ఈవెన్ మనం వాడుతున్న జియో నెట్వర్క్ కి కూడా సంవత్సరానికి 99 రూపాయలు ప్రైమ్ చందా పే చేస్తున్నాం. ఎందుకోసం అని అంటే, మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం మనం ఈ ప్రైమ్ మెంబర్షిప్స్ పే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మంత్లీ బేసిస్ కావచ్చు, ఇయర్లీ మోడ్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. మరి వీటితో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకి కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా, మనది ఎలా ఉంటుంది అని అంటే, మనది లైఫ్ టైం మెంబర్షిప్. ఇక్కడ ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మనం రెన్యువల్ చేసుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మరి దానికోసం మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది అని అంటే, మిగతా వాటితో పే కంపారిజన్ చేసినప్పుడు చాలా హైలీ ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వెరీ 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 స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు. మీరు జస్ట్ 1500 రూపీస్ మనం పే చేస్తున్నాం ప్రైమ్ మెంబర్షిప్ కోసం. దాంతో పాటుగా 1500 పే చేసి మనం జెన్యూన్ గా మనం డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీని తీసుకుంటున్నాం కాబట్టి 18% జిఎస్టీ కూడా పే చేస్తున్నాం, 270 రూపీస్. అంటే మొత్తంగా మనం లైఫ్ లో ఒక్కసారి మనం 1770 రూపాయలు లైఫ్ లో పే చేసినట్లయితే, ఇక్కడ ప్రైమ్ మెంబర్ గా మనం అప్గ్రేడ్ అయినట్లయితే మళ్ళీ మనకు ఒక బెనిఫిట్ ఉంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, మీరు పే చేసిన 1500 ఏదైతే ఉందో ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్, అది యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మీ వ్యాలెట్ లోనే యాడ్ అవ్వడం జరుగుతుంది, వెల్కమ్ గిఫ్ట్ మాదిరిగా. ఎలా అనంటే 1500కి 1500 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మీకు. 1 రివార్డ్ ఈక్వల్స్ టు 1 రూపీ. అంటే మీరు ఇక్కడ బయట ఎలాగైతే మనం 1000 రూపీస్ పే చేసి ఒక డిజిటల్ అకౌంట్ మనం బ్యాంక్ లో ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేస్తామో, అదే విధంగా ఇక్కడ 1550 రూపాయలతో ఎర్నింగ్ ఆపర్చునిటీ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ వ్యాలెట్ లో ఒక డిజిటల్ అకౌంట్ ని మనం ఓపెన్ చేస్తున్నట్లు లెక్క. మరి ఈ 1550 మీకు వెల్కమ్ గిఫ్ట్ గా ఇస్తుంది కాబట్టి వీటిని ఏం చేసుకోవచ్చు అని అంటే, సర్వీస్లు ఏవైతే ఉన్నాయో సర్వీస్ల కోసమే వాడుకోవచ్చు. వాటిని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే, మీకు వెల్కమ్ గిఫ్ట్ గా ఇచ్చింది, మీరు మెంబర్షిప్ కోసం పే చేసిన అమౌంట్, అది కంపెనీ అమౌంట్ అయినా కూడా మీకు వెల్కమ్ గిఫ్ట్ గా ఇచ్చి యూజ్ చేసుకోమని చెప్తుంది. కాబట్టి సర్వీస్ యూజ్ చేసుకునే క్రమంలో వాటిని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మరి మన సర్వీసెస్ ఏంటి, ఎక్కడెక్కడ వాటిని యూజ్ చేసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీఛార్జ్ సెక్టార్ ఉంది. మనకి ఇక్కడ ఈ రీఛార్జ్ సెక్టార్ లో మీరు ఎంత రీఛార్జ్ అయినా చేసుకోండి, మీ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 1% మీరు రివార్డ్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం రీఛార్జ్ సక్సెస్ అవ్వగానే మీకు మళ్ళీ 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నట్టు. అదే కాకుండా బుకింగ్ సెక్టర్ లో బస్ టికెట్, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, మూవీ టికెట్స్ బుకింగ్, ఈ విధమైన సర్వీసెస్ ఏవైనా యూజ్ చేసుకోండి మీరు. ఇక్కడ
ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 2% మీరు రివార్డ్స్ యూజ్ చేసుకుంటారు. ఎట్ ది సేమ్ టైం మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. డిఫరెంట్ సర్వీస్ పైన డిఫరెంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. మరి ఇంకా చూసినట్లయితే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా, జబాంగ్, ఎజియో.com, టాటా క్లిక్, బాటా బ్రాండ్ ఫ్యాక్టరీ, ఫస్ట్ క్రై ఇట్లాంటివి చాలా వెబ్సైట్స్ మనతో టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి అన్నట్టు. సో ఇటువంటి షాపింగ్ పోర్టల్లో మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా సరే మీకు 0.5 to 10% వరకు మీరు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనం రివార్డ్ పాయింట్లు అనేది ఇక్కడ యూజ్ చేసుకోము. ఎందుకు అంటే తీసుకున్న ప్రోడక్ట్ పైన రిటర్న్ పాలసీ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మనం రిటర్న్ చేసే అవకాశం ఉంది కాబట్టి రివార్డ్స్ యూజ్ అవ్వవు. ఇక్కడ డైరెక్ట్ గా మనం క్యాష్ బ్యాకే పొందే అవకాశం అనేది ఉంది. మరి ఇదే కాకుండా నెక్స్ట్ షాపింగ్ మన ఓన్ షాపింగ్ పోర్టల్ ఇది. ఇక్కడ మీరు 1 to 70% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న ప్రొడక్ట్ వాల్యూలో. దాంతో పాటుగా అప్ టు 20% వరకు కూడా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. తిరిగి మనం ఎక్కడ షాపింగ్ చేసినా ఇటువంటి అద్భుతమైన అవకాశం లేదు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ షాపింగ్ లో ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ మర్చెంట్ పేమెంట్స్ మనం చూస్తున్నాం. బయట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్తున్నాం. మనం జస్ట్ జోబులో రూపాయి లేకపోయినా సరే చేతిలో ఫోన్ ఉంటే చాలు కావాల్సిన అన్ని వస్తువులు మనం పర్చేజ్ చేయగలుగుతున్నాం బయట. ఎలా అనంటే క్యూఆర్ కోడ్ ఎక్కడ చూసినా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం క్యూఆర్ కోడ్లు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని స్కాన్ చేసి మనం పేమెంట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన సర్వీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. బట్ అక్కడ కూడా మనకి ఎటువంటి డిస్కౌంట్ కానీ ఎటువంటి ఇన్కమ్ కానీ రావట్లేదు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసే పర్పస్ లో మనకి 7.5% రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ 7.5% డిస్కౌంట్ అయిపోతుంది అన్నట్టు. మనం పేమెంట్ చేయక్కర్లేదు, రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా బిల్ పేమెంట్స్ లో మీకు ఆల్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న గ్యాస్ బిల్స్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, వాటర్ బిల్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏ బిల్ పేమెంట్ మీరు చేసుకున్నా సరే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇక్కడ ఏమొస్తుంది అని అంటే బిల్ వాల్యూ ఏదైతే ఉందో అందులో 25% మీకు డిస్కౌంట్ పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 డిస్కౌంట్ పాయింట్ ఈక్వల్స్ టు 1 రూపీ. అంటే 100 రూపాయలు పేమెంట్ చేసినామంటే తిరిగి 25 రూపాయలు మనం డిస్కౌంట్ పాయింట్ల మాదిరిగా పొందుతున్నాం. సో ఇంత మంచి అద్భుతమైన అవకాశం మనకి సర్వీస్ సెక్టార్ లో దొరకడం అనేది రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. 1 to 70% వరకు మనకున్న రివార్డ్ పాయింట్లు వాడుకుంటాం. ఎట్ ది సేమ్ టైం 2 to 20% వరకు మనం క్యాష్ బ్యాక్ గా పొందే అవకాశం అనేది ఉంది. సో మీకు ఇక్కడ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఆల్రెడీ, ఈ సర్వీసులు వాడుకుంటూ ఎన్ని రోజులు వాడాలి, ఎప్పుడు మేము డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో అటువంటి డౌట్ కోసమే మనకి ఇక్కడ ఒక మంచి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో కనుక మనం సక్సెస్ అయినట్లయితే మనం ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో మనకు తెలుసు ఆల్రెడీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వచ్చిన కొత్తలో ఒక 4.5 years బ్యాక్ మనం కూడా ఏం చేసాం, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ లింక్ షేర్ చేసి మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ కి మనం ఇన్స్టాల్ చేయించినట్లయితే మనకు జస్ట్ 51 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా డైరెక్ట్ రెఫరల్. మనం నేరుగా ఎవరికైనా లింక్ షేర్ చేసి చేపిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మనం చేయించిన రెఫరల్ కాకుండా ఆ పర్సన్ వేరే వాళ్ళకి చేసినట్లయితే మనకు మాత్రం 1 రూపీ కూడా రాదు. అది కూడా వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడే వచ్చేది 51 రూపీస్. మరి ఈ రోజు చూసినట్లయితే ఇండియాలో ఈ 3 యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ మూడింటిని కలిపి 85 కోట్ల మంది వాడుతున్నారు. మరి ఈ రోజు మనం ఎవరికి రెఫర్ చేసే ఛాన్సే లేదు. బట్ మన యాప్ ని చూడండి, మనకి ఇన్ని బెనిఫిట్స్, ప్రతి సర్వీస్ పైన లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఈ యాప్ ని రెఫర్ చేయడం ద్వారా మనకి 300 రూపీస్ రెఫరల్ కమిషన్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో మీరు ఎంత మందికైనా రెఫర్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సెంటర్ లో మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 మందికి మీరు రెఫర్ చేశారు అనుకుందాం. 5 ముళ్ళ 1500 రూపాయలు మీరు ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మీరు 5 వ్యక్తులకి చేయాలనే కండిషన్ ఏం లేదు, అన్లిమిటెడ్ డెప్త్ ఎంత మందికి అయినా చేసుకోండి. మీరేం చేశారు, మీ లెవెల్ 1 లో మీరు ఒక 5 వ్యక్తులకి రెఫర్ చేశారు. ఆ 5 వ్యక్తులు కూడా సేమ్ మీలాగే వాళ్ళు కూడా ఒక్కొక్క వ్యక్తి 5 వ్యక్తులకి రెఫర్ చేశారు అనుకుందాం. ఈ 5 వ్యక్తులకి రెఫర్ చేయడం ద్వారా ఏంటి బెనిఫిట్ అనేది మీకు ముందు స్లైడ్ లో అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ రెఫరలే కాకుండా ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. 2 లెవెల్లో జరిగే బిజినెస్ పైన ఈచ్ 1 పర్సన్ పైన మీకు 30 రూపీస్ అనేది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంతైతే తీసుకున్నారో అందులో 10% మనకి రావడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళకి 300 ఇస్తూనే మనకి 30 రూపాయలు ఇస్తుంది. వర్క్ చేసినందుకు వాళ్ళకి 300, మన టీమ్ లో వర్క్ జరుగుతున్నందుకు మనకు 30 రూపాయలు అనేది ఇస్తుంది అన్నట్టు. సో ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ని కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే ఇది సింపుల్ గా చెప్పేది కాదు. సో ఇది ఒక 10 లెవెల్స్ లో జరుగుతుంది ఈ రెఫరల్ ప్రోగ్రామ్ మొత్తం కూడా.
అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 10 లెవెల్స్ అన్నాం కదా, లెవెల్ 1, లెవెల్ 2 ఈ విధంగా అప్ టు 10th లెవెల్ వరకు డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు. మీరు చేసే ప్రతి డైరెక్ట్ రెఫరల్ కూడా ఎక్కడ వస్తుంది అని అంటే మీకు లెవెల్ 1 లో వస్తుంది. మీకు లెవెల్ 1 లో వచ్చిన ప్రతి యూజర్ పైన మీకు 300 రూపీస్ కమిషన్ వస్తుంది. మరి ఆ లెవెల్ 1 లో ఉన్న 5 పీపుల్ కూడా ఏం చేశారు, వాళ్ళ కోసం వాళ్ళు రెఫర్ చేస్తే లెవెల్ 2 లో వస్తారు. లెవెల్ 2 లో జరిగే ప్రతి మెంబర్ పైన మీకు 2% అంటే సబ్స్క్రిప్షన్ అమౌంట్ లో 2% అనేది రావడం జరుగుతుంది. ఎంత అని అంటే 30 రూపీస్. అదే విధంగా థర్డ్ లెవెల్ కు వెళ్ళేసరికి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఇక్కడ చూడండి, ప్రతి లెవెల్ కి కూడా 1% అంటే 15 రూపాయల చొప్పున మనకి ఇచ్చే కమిషన్ సైజ్ పెంచి ఇస్తుంది. మిగతా కంపెనీలలో చూస్తే మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మనకి కమిషన్ అనేది తగ్గించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి థర్డ్ లెవెల్ లో 45 రూపీస్ ఇస్తుంది. సెకండ్ లెవెల్ కంటే 15 రూపాయలు అదనంగా ఇస్తుంది. అదే విధంగా ఫోర్త్ లెవెల్ మళ్ళీ 15 పెంచుతుంది, 60 రూపాయలు ఇస్తుంది. ఫిఫ్త్ లెవెల్ 75, ఈ విధంగా 90, 105, 120, 135, 150 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ 10 లెవెల్స్ లో మీకు ఎక్కడ ఏ లెవెల్లో బిజినెస్ జరిగినా సరే ఆ లెవెల్ కి సంబంధించిన ఇన్కమ్ అనేది విత్ ఇన్ 3 seconds లో మీ వ్యాలెట్ కి రావడం జరుగుతుంది అన్నట్లు. సో లెవెల్ 1 లో మనం ఏమనుకున్నాం, ఓన్లీ 5 పీపుల్ తో రెఫర్ చేసామనుకున్నాం. ఈ 5 అనేది కూడా కంపల్సరీ చేయాలా అనే కండిషన్ ఏం లేదు. 1 పీపుల్ తో చేసుకోవచ్చు, సెల్ఫ్ గా వాడుకోవచ్చు, 5 మెంబర్స్ తో చేయొచ్చు, 50, 100, 1000, 1 lakh మెంబర్స్ తో అయినా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 5 అనేది ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఫర్దర్ గా టూర్ కోసం కావచ్చు, అదనపు ఆదాయం సంపాదించాలి, ఈ 8 రకాల ఆదాయాల్లో మనం అదనంగా ఇంకా సంపాదించాలి అన్నప్పుడు మనం ఈ 5 ఫార్ములాని మనం యూజ్ చేస్తాం అన్నట్లు. సో 5 వ్యక్తులకి మీరు రెఫర్ చేశారు, ఒక్కొక్క వ్యక్తి పైన 300 అంటే 1500 రూపాయల కమిషన్ వచ్చింది. మరి ఆ 5 వ్యక్తులు వచ్చిన వాళ్ళు కూడా సేమ్ మనలాగా కాన్సెప్ట్ విని వాళ్ళకి నచ్చుంటేనే డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళ కోసం వాళ్ళు 5 మందిని రెఫర్ చేశారు. టోటల్ లెవెల్ 2 లో చూసినట్లయితే 25 మంది అవుతారు టీం. మనం ఎంత ఇన్కమ్ తీసుకుంటామని అంటే వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చేస్తూ మనకి 750 రూపాయలు కమిషన్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ లెవెల్లో చూసినట్లయితే టీం అనేది వర్క్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఆ 25 మంది కూడా 5 మందిని రెఫర్ చేస్తే 125 టీం అవుతుంది. మన ఇన్కమ్ ఎంత అంటే 125 into 45, 5625 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాం. ఇది కూడా ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. దీనికోసం మీరు ఎటువంటి పని చేయలేదు, మీ టీమే పని చేసింది, మీకు ఇన్కమ్ తెచ్చిపెట్టింది. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే ఫ్రెండ్స్, మనం 4th లెవెల్లో 37,500, 5th లెవెల్ వచ్చేసరికి మనకు లక్షల్లోకి వెళ్తుంది, 2,34,000 ప్లస్. ఈ విధంగా మనం 10 లెవెల్స్ ప్రాపర్ గా మనం టీమ్ బిల్డ్ చేస్తూ ఈ 5 ఫ్యాక్టోరియల్ మనం ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఎంత ఇన్కమ్ తీసుకోబోతున్నాం అని అంటే పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ చూసినట్లయితే 178 కోట్లు మనం సంపాదించే అవకాశం అనేది ఉంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, 178 కోట్లు ఎట్లా సంపాదిస్తాం బాస్, మీకు అసలుకి లైఫ్ టైం పని చేసినా కూడా ₹1 సంపాదించడమే కష్టం, అట్లాంటిది 178 కోట్లు ఎలా సంపాదిస్తాం ఏంటి అని చెప్పేసి చిన్న డౌట్ రావచ్చు. సో మరి డౌట్ చూసినట్లయితే ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా మన ఇండివిజువల్ వర్క్ తో మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా చేస్తుండొచ్చు. మనం చేసే పనిలో మాత్రం మనం ఒక్కరమే పని చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఇక్కడ చూడండి, ఒక టీమ్ తో కలిసి పని చేస్తున్నాం మనం. సో మనం అనుకున్నట్లుగా 100కి 100% సక్సెస్ అయితే 178 కోట్లు తీసుకుంటాం. మరి 100% వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా 5 వ్యక్తుల్ని తీసుకురావచ్చు. వాళ్ళు సెల్ఫ్ గా వాడుకోవచ్చు, లేకపోతే ఒకరు ఇద్దరిని చేయొచ్చు, ఒకరు ముగ్గురు చేయొచ్చు, ఒకరు 10 మంది చేయొచ్చు, ఒకరు 100 మందిని చేయొచ్చు. సో డిపెండ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది అన్నట్లు. అట్లాంటి టైంలో మనం ఓన్లీ 10% ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయినా కూడా మనకి ఎటువంటి లాస్ అనేది లేదు. 17.8 కోట్ల రూపాయలు మనం సంపాదిస్తాం. మరి ఆ 10% వరకు కూడా జరగలేదు అనుకుందాం, ఓన్లీ 1% వరకు జరిగినా కూడా మనం ఇక్కడ లైఫ్ లో కోటీశ్వర్లం అవుతాం ఫ్రెండ్స్. 1,78 లక్షలు మనం సంపాదించబోతున్నాం. అది కూడా జరగలేదు, ఓన్లీ 0.1% వరకు జరిగినా 17 లక్షలైనా సంపాదించవచ్చు జస్ట్ 1770 రూపాయలతో. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఎంత డెప్త్ ఉంది బిజినెస్ లో. మనం కోటీశ్వర్లు అవ్వడానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ చాయిస్ అని చెప్పేసి నేను చెప్తాను. సో ఈ విధంగా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే పాసిబిలిటీ ఉంది. మరి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, 10 లెవెల్స్ వరకే వస్తుందా డబ్బు, లేదంటే తర్వాత కూడా ఇస్తుందా అని చెప్పేసి. ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత కూడా జరిగే బిజినెస్ పైన మనం ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఒక రికగ్నైజేషన్ అనేది అవసరం. ఏంటి ఆ రికగ్నైజేషన్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిల్వర్ స్టార్ గా మనం గుర్తించబడాలి. సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే సిల్వర్ రాయల్టీ రావడం జరుగుతుంది. మరి మనం సిల్వర్ స్టార్ గా గుర్తించబడాలి అని అంటే దాని క్రైటీరియా ఎలా ఉంటుంది అని అంటే, మీరు స్టార్ సింబల్ లో మీరున్నారు, మీ లెవెల్ 1 లో 5 పీపుల్ ని మీరు రెఫర్ చేశారు. ఆ 5 పీపుల్ లో ఎవరికి వారు వర్క్ చేస్తూ వెళ్ళినప్పుడు అప్ టు
ఉన్నట్లయితే మీరు సిల్వర్ స్టార్ గా గుర్తించబడతారు. మీరు సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పైన మీకు 1% మీన్స్ అప్గ్రేడ్ మెంబర్షిప్ లో 1% అంటే 15 రూపీస్ అనేది అన్లిమిటెడ్ డెప్త్. మీ కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా ఆ లెగ్ కి సంబంధించిన ఇన్కమ్ కి మీరు అర్హులు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మన సౌత్ ఇండియా టీమ్ లో చూసినట్లయితే దాదాపు 3000కు పైగా సిల్వర్ స్టార్ లీడర్లు కలిగి ఉండడం గ్రేట్ అన్నట్టు. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి ఇది మన మెంటర్స్ చెప్తుంటారు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇన్కమ్. మన మెంటర్స్ చెప్పడం కాదు, మనకి ఇంకా వారన్ బఫెట్ చెప్తుంటాడు అన్నట్టు. ఏమన్నానంటే ఏ వ్యక్తి అయితే నిద్రిస్తున్నా కూడా ఇన్కమ్ సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తాడో అతను ఒక రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, రియల్ టైం ఫ్రీడమ్ కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పేసి. లేదు అని అంటే అట్లాంటి అవకాశం అనేది మన లైఫ్ లో మనం క్రియేట్ చేసుకోలేకపోతే మనం చనిపోయే రోజు వరకు కూడా మనం కష్టపడి డబ్బు సంపాదించాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ లీడర్షిప్ రాయల్టీ కూడా అట్లాంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కలిగించే రాయల్టీ అని చెప్పేసి చెప్పొచ్చు ఫ్రెండ్. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏం లేదు, లెవెల్ 1 లో 5 కంప్లీట్ చేసుకున్నారు, లెవెల్ 2 లో 25 కంప్లీట్ చేసుకొని మీరు సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మీకు డైరెక్ట్ గా ఉన్న 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 5 అనే కాదు 10 మంది ఉన్నా సరే, వాళ్ళు డేలో వాళ్ళు ఒక రోజులో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళ సంపాదించిన ఇన్కమ్ వాళ్ళకి ఇస్తూ కంపెనీ ఇన్కమ్ లో నుంచి 10% అనేది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% అనేది మనకి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత, డే క్లోజ్ అయిన తర్వాత మిడ్ నైట్ ఇన్కమ్. ఇది అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మనం నిద్రపోతున్నా కూడా నెక్స్ట్ మనీ ద్వారా మనం హ్యాపీగా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇది అన్నట్లు. ఇది కూడా ఈ రాయల్టీ ఎప్పటి వరకు ఇస్తుంది అని అంటే ఆ లెగ్ కి సంబంధించి మీ కింద సిల్వర్ లీడర్షిప్ రాయల్టీ తీసుకునే వ్యక్తి వచ్చే వరకు కూడా అన్లిమిటెడ్ డెప్త్ లో ఈ ఇన్కమ్ మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి టీమ్ రాయల్టీ. నెక్స్ట్ గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందాక సేమ్ సిల్వర్ మాదిరిగానే మీకు డైరెక్ట్ గా ఉన్న 5 వ్యక్తులు, ఎంతమంది అయినా ఉండొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ, 5 వ్యక్తులు మాత్రం డైరెక్ట్ గా ఉన్న 5 వ్యక్తులు సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడతారు. మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మీకు 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పైన 2% రాయల్టీ ఇస్తుంది. అంటే 30 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇది అన్నట్లు. సో ఈ రోజు వరకు కూడా 111కు పైగా మనకి సౌత్ ఇండియా టీం నుంచి గోల్డ్ స్టార్స్ రావడం జరిగింది అన్నట్లు. సో ముందు ముందు కూడా ఇంకా చాలా మంది రాబోతున్నారు. గోల్డ్ ఫ్లోటింగ్ అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదే కాకుండా నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి డైమండ్ రాయల్టీ. డైమండ్ రాయల్టీ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, మనకున్న 5 లెగ్గులలో అప్ టు 10 లెవెల్స్, 10th లెవెల్ లోపు ఈచ్ 1 లెగ్ లో ఒక గోల్డ్ స్టార్ వచ్చినట్లయితే, 5 లెగ్గులలో 5 గోల్డ్ స్టార్స్ వచ్చినట్లయితే మనం డైమండ్ స్టార్ గా గుర్తించబడతాం. మనం డైమండ్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మనకి 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో 3% రాయల్టీ తీసుకునే అవకాశం అనేది ఉంది. సో 3% మీన్స్ 45 రూపీస్ మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు. సో మన సౌత్ ఇండియా టీం నుంచి కూడా 8 మంది వ్యక్తులు డైమండ్ స్టార్ గా గుర్తించబడడం జరిగింది అన్నట్లు. ముందు ముందు ఇంకా చాలా మందికి అవకాశాలు అనేది ఉంది ఫ్రెండ్స్, వాళ్ళు కూడా రాబోతున్నారు. సో ఇదే కాకుండా కంపెనీ రాయల్టీ. కంపెనీ రాయల్టీ మీన్స్ ఇంతసేపు మనం చూసింది మన కింద జరిగే బిజినెస్ పైన మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చేది క్రౌన్ డైమండ్ రాయల్టీ. ఇది రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, రిటైర్మెంట్ స్టేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. మీరు క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడాలి అని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకున్న 5 లెగ్స్ లో ఈచ్ 1 లెగ్ లో అప్ టు 10 లెవెల్స్, 10th లెవెల్ లోపు ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క డైమండ్ స్టార్ వచ్చినట్లయితే మీరు క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడతారు. క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మన కింద జరిగే వర్కే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీకి జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ప్రతి అప్గ్రేడ్ మెంబర్షిప్ పైన 1% రాయల్టీ తీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 రూపీస్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత మంది క్రౌన్ డైమండ్స్ ఉంటే అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మన కంపెనీలో 7 మెంబర్స్ మాత్రమే క్రౌన్ డైమండ్స్ గా గుర్తించబడడం జరిగింది అన్నట్టు. సో తొందరలోనే మనం కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం, మన సౌత్ ఇండియా నుంచి క్రౌన్ డైమండ్స్ రాబోతున్నారు. ఇది అన్నట్లు. సో ఇదే కాకుండా ఇంకా లెవెల్ క్యాష్ బ్యాక్. లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకున్న సర్వీసులు మనం సెల్ఫ్ గా వాడుకోవడం ద్వారా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటుగా మనకి అప్ టు 10th లెవెల్ లోపు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ కోసం వాళ్ళ సర్వీసులు వాళ్ళు యూజ్ చేసుకున్న వాళ్ళకు వచ్చిన దాంట్లో 25% క్యాష్ బ్యాక్ ని మనకి 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కొంచెం వివరంగా చెప్తాను నేను. సో మనకున్న సర్వీసెస్ రీఛార్జింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు సర్వీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు ఒక బస్ టికెట్ బుక్ చేశాడు అనుకుందాం. 1000 రూపీస్ పడుతున్న ఒక టికెట్ యూజ్ చేస్తున్నాడు, ఇక్కడ బుక్ చేస్తున్నాడు అని అంటే అతనికి ఇమీడియట్ గా 2% అనేది
డిస్కౌంట్ పాయింట్లు ఆరు రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటారు. డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి 20 రూపాయలు మైనస్ అవుతుంది. దాంతో పాటుగా టికెట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ 4% క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ బ్యాక్ రావడం జరుగుతుంది అన్నట్లు. అంటే 40 రూపీస్ మళ్ళీ అతనికి క్యాష్ బ్యాక్ గా పొందే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ ఎంత 40 రూపీస్, అందులో 25% అంటే ఎంత 10 రూపాయలు. అతను 40 అతనికి ఇచ్చేస్తూ కంపెనీ ప్రాఫిట్ లో నుంచి 10 రూపీస్ అనేది అతని పైన డైరెక్ట్ 10 మెంటర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ సంబంధం లేకపోయినా కూడా ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా 1 రూపాయి పొందే అవకాశం అనేది ఉంది. సో అదే కాకుండా మనం ఇంకా సింపుల్ గా చూసినట్లయితే 1000 రూపాయలు ఏడ యూజ్ చేసుకుంటారు ఏంటి అనే ఆలోచన ఉన్నా కూడా జస్ట్ ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినా, 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినా అందులో 25% అంటే 2.5 రూపీస్, 2.5 రూపీస్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు చూడండి ఒక్కొక్క వ్యక్తి 25 పైసలు పొందే అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినప్పుడు మనకి 25 పైసలు 10 పైసలు అనేది మనకి చాలా సిల్లీగా అనిపిస్తుంది, చాలా చిన్న అమౌంట్ గా అనిపిస్తుంది. ఈ డబ్బుతో మనం ఎప్పుడు కోటీశ్వర్లం అవుతామని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన మెంటర్స్ టీం కూడా ఆల్రెడీ 1 lakh కి కూడా రీచ్ కాబోతుంది చూసినాం. సో ఇక్కడ చూడండి, ఒక రోజు మన టీం సైజ్ కూడా ఒక 1 lakh టీం ఉన్నట్లయితే మనం ఎవరికి కూడా మనం చెప్పమన్నట్టు, మీ ఫోన్ రీఛార్జ్ అయిపోతుంది, రీఛార్జ్ చేసుకో, టీవీ రీఛార్జ్ చేసుకో, ఆన్లైన్ లో షాపింగ్ చేసుకో అని మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ గా, వాళ్ళ కోసం వాళ్ళు ఈ సర్వీసులన్నీ వాడుకున్నా కూడా ఒక్కొక్క వ్యక్తి పైన రోజుకి మనకి 25 పైసలు వచ్చినా కూడా ఒక రోజులో మనం ఈ సర్వీసుల ద్వారానే 25,000 రూపాయలకు మించి మనం తీసుకోబోతున్నాం. సో అంత డెప్త్ అనేది ఉంది ఫ్రెండ్స్, దయచేసి అబ్జర్వ్ చేయండి. సో ఇదే కాకుండా మనకి మంచి టూర్ ఆఫర్స్ కూడా ఇస్తుంది అన్నట్లు. టూర్ ఆఫర్స్ మనం చూసినట్లయితే రీసెంట్ గా మేము కూడా వెళ్ళేసి వచ్చినాం, ఈ రోజే రావడం జరిగింది అన్నట్టు. 18వ తారీఖు నుంచి ఈ రోజు నిన్నటి వరకు కూడా మేము గోవాలో ఎంజాయ్ చేసి రావడం జరిగింది అన్నట్టు. మన సౌత్ ఇండియా టీం నుంచి దాదాపుగా 70 మందికి పైగా ఈ గోవా టూర్ అచీవర్స్ వెళ్ళడం జరిగింది అన్నట్టు. సో దీనికి మరి క్రైటీరియా ఏంటి అని అంటే, మీరు లాగిన్ అయిన రోజు నుంచి 30 రోజుల టైంలో 1 month పీరియడ్ ఆఫ్ టైంలో మీరు లెవెల్ 1 లో 5, ఆ 5 people తో 5 కంప్లీట్ చేపిస్తే లెవెల్ 2 లో 25. ఇది 30 రోజులలో కనుక మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేసి ఫినిష్ చేసుకున్నట్లయితే మనకి గోవా టూర్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 3 days గోవా టూర్ ఎంజాయ్ చేసి రావచ్చు అన్నట్టు. ఇదే కాకుండా మనకి ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇస్తుంది కంపెనీ. ఎలా అనంటే చూడండి, ఆల్రెడీ 525 కంప్లీట్ చేసుకున్నాం. ఆ రెండో లెవెల్లో ఉన్న 25 people చేత 5 కంప్లీట్ చేపిస్తే 90 days ఆఫ్ టైంలో, 3 నెలల టైంలో కనుక మనం 525, 125 మనం ఫినిష్ చేసుకున్నట్లయితే మనకి దుబాయ్ టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7 days ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జస్ట్ 1770 రూపాయలతో మనం ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేసే అవకాశం అనేది ఉంది. సో అయినా కూడా మనం ఇక్కడ మన సౌత్ ఇండియా టీం నుంచి కూడా 2 వ్యక్తులం మేము విన్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది పర్సన్ నేను, దాంతో పాటుగా నేను 90 రోజుల టైంలో నేను విన్ అయ్యాను. 90 రోజులు అవసరం లేదు, మనం అనుకుంటే ఆఫ్ టైం చాలు, మనకి ఇక్కడ 45 రోజులు చాలు అని చెప్పేసి మిస్టర్ వీరాచారి సార్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ 46 రోజులలో విన్ అవ్వడం జరిగింది అన్నట్టు. ఆల్ ఇండియా రికార్డ్ 46 రోజులలో దుబాయ్ టూర్ అచీవ్ కావడం. సో ఈ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే వాళ్ళు ముందు ముందు రావచ్చు. సో అందరికీ కూడా గుడ్ లక్. ఇదే కాకుండా కొంతమంది వ్యక్తులు ట్రై చేశారు బట్ మిస్ అయ్యారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా మన సిఎండి సార్ ఏం చేశారు, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మళ్ళీ తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంటే సిఎండి గారి డ్రీమ్ ఒకటే అండి, ఇక్కడ ఎవరైతే బిజినెస్ అసోసియేట్, బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. 525, 125 చేయలేని వాళ్ళు, ఇన్ టైమ్ లో చేయలేని వాళ్ళు, 3 months లో చేయలేని వాళ్ళ కోసం వాళ్ళకి లైఫ్ టైం పీరియడ్, నో టైం లిమిట్, లైఫ్ లో ఎప్పుడైనా చేసుకోండి. 4th లెవెల్లో 625 మీరు బిల్డ్ చేసినప్పుడు మళ్ళీ 7 days టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేసే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా మనం సంపాదించే దాంట్లో నుంచి మనం ఈ విధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలంటే మన మనసు ఒప్పదు. బట్ ఇక్కడ మనం సంపాదిస్తూనే మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సో ఇదే కాకుండా నెక్స్ట్ మర్చెంట్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ బయట ఎన్నో QR కోడ్లు చూస్తున్నాం, వాటిని స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం, బట్ 1 రూపీ కూడా మనం ఎర్న్ చేయట్లేదు. కానీ ఇక్కడ చూడండి, మనం చేసే ప్రతి స్కానింగ్ పైన కూడా మనం 7.5% సెల్ఫ్ గా మనం డిస్కౌంట్ పొందే అవకాశం అనేది ఉంది. అది ఎలా అనేది మనం కొంచెం చూసినట్లయితే మనం కూడా ఈ విధంగా నెక్స్ట్ మర్చెంట్ గా మన సరౌండింగ్స్ లో ఉన్న మర్చెంట్స్ ని కూడా తీసుకురావచ్చు. వాళ్ళ బిజినెస్ ని మన నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డెవలప్ చేయొచ్చు అన్నట్టు. ఎలా అంటే చూడండి, దానికి మాత్రం ఒక క్రైటీరియా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు, మెంబర్షిప్ అమౌంట్ అనేది ఇక్కడ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది
ఇది కంప్లీట్లీ టోటల్లీ ఫ్రీ అన్నట్లు. 1 రూపీ కూడా పే చేయరు. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అనంటే ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన 10% మన నెక్స్ట్ మనీ యూజర్స్ కోసం డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు రావాలన్నట్టు. మరి మీకు డౌట్ రావచ్చు, 10% డిస్కౌంట్ ఇస్తే అతనికి లాస్ కదా, అతనికి ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి. అతనికి ఏంటి బెనిఫిట్ అంటే ఈ రోజు వరకు 40 లక్షల పైగా మన యూజర్స్ ఉన్నారు. అతని మర్చెంట్ కి సంబంధించి అతని షాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంటైర్ ఇండియాలో మనం ప్రమోట్ చేయబోతున్నాం, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. దాంతో పాటుగా మన నెక్స్ట్ మనీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పర్మనెంట్ కస్టమర్ గా తయారయ్యే అవకాశం ఉంది అతను. సో ఈ విధంగా అతని బిజినెస్ ని కూడా అతను డెవలప్ చేసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ గౌరవ్ అనే పర్సన్ ఏం చేశారు, దేవు అనే మెడికల్ షాప్ కి మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ని రెఫర్ చేశాడు. అక్కడ ఏం చేశాడు, రాహుల్ అనే పర్సన్ ఏం చేశాడు, ఒక 1000 రూపీస్ వర్తున్న మెడిసిన్ ని పర్చేజ్ చేశాడు. మరి ఆల్రెడీ ఒక కండిషన్ ఉంది, 7.5% ఇతను రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటాడు రాహుల్ కాబట్టి 75 రూపాయలు పే చేయక్కర్లేదు, మైనస్ అయిపోయింది. ఎంత పే చేస్తాడు అని అంటే 925 రూపీస్ మాత్రమే పే చేస్తున్నాడు. అదే అదర్ పర్సన్ అయితే 1000 కి 1000 పే చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇంకేదైనా సరే స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నా అంటే 1000 పే చేయాలి. కానీ మనకి ఇక్కడ నెక్స్ట్ మనీలో బెనిఫిట్ ఏంది, 7.5% డిస్కౌంట్ అయింది కాబట్టి 925 రూపీస్ పే చేశాడు. మరి మర్చెంట్ కి వెళ్ళాల్సింది ఎంత అని అంటే 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 1000 లో 100 రూపీస్ మైనస్ అవుతుంది, 900 మాత్రమే క్రెడిట్ అవుతుంది. మరి ఇక్కడ ఇంకా 925 పే చేస్తే 900 వెళ్ళింది, ఇంకా 25 రూపీస్ అనేది బ్యాలెన్స్ మిగిలిపోయింది. మరి ఈ 25 రూపీస్ ఏమైనట్లు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ 25 రూపీస్ కూడా కంపెనీ ఉంచుకోవట్లేదు ఫ్రెండ్స్, మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అనంటే నెక్స్ట్ మర్చెంట్ యాప్ ఎవరైతే రెఫర్ చేశారో గౌరవ్ అనే పర్సన్ కి ట్రాన్సాక్షన్ వాల్యూలో 1% ఇస్తుంది. అంటే 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ లో 1% ఎంత, 10 రూపాయలు. మిగిలిన 25లో నుంచి 10 రూపాయలు అనేది గౌరవ్కి ఇస్తుంది. దాంతో పాటుగా యూజర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ 7.5% డైరెక్ట్ గా డిస్కౌంట్ పొందిండు కాబట్టి అతని పైన 10 లెవెల్స్ కి 0.5% ఇస్తుంది. 5 రూపాయలు అనేది మళ్ళీ పైన 10 లెవెల్స్ కి పంచివ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇదే కాకుండా గౌరవ్ రెఫర్ చేసిన పర్సన్ కి 1% వచ్చింది. అతని పైన వాళ్ళందరికీ 10 లెవెల్స్ కి 0.5% అంటే 5 రూపాయలు అనేది మళ్ళీ పైన 10 మందికి పంచివ్వడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ 0.5 25 రూపాయల్లో 20 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసేసింది. మిగతా 5 రూపాయలు ఏంటి అని అంటే మన మెయింటెనెన్స్ కోసం, కంపెనీ మెయింటెనెన్స్ సర్వీస్ కోసం కంపెనీ ప్రాఫిట్ గా తీసుకుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా కంపెనీ మొత్తం కూడా మనకి నియర్లీ 95% మన అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది అన్నట్టు. సో ఇది అన్నట్లు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి, మనం బిజినెస్ ఎందుకు చేయాలి ఇక్కడ అని చెప్పేసి. అయినా కూడా సాటిస్ఫై కాని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఎందుకు చేయాలి ఈ నెక్స్ట్ మనీ బిజినెస్ అనేది. ఇన్స్టాంట్ మనీ, ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఈ డైరెక్ట్ సేలింగ్ చరిత్రలోనే ఇన్స్టాంట్ మనీ ఇచ్చే కంపెనీ, వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ అని చెప్పేసి నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చెప్తున్నా. ఎందుకంటే విత్ ఇన్ 3 సెకండ్స్ లో మనం చేసిన పనికి సంబంధించి విత్ ఇన్ 3 సెకండ్స్ లో పే అవుట్ ఇచ్చే కంపెనీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ తప్ప మరేది లేదు ఫ్రెండ్స్. ఇదే కాకుండా నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ మనం డైరెక్ట్ సేలింగ్ లో ఏది చూసినా వస్తువు కొనడం అమ్మడం పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎటువంటి వస్తువు కొనాల్సిన పని లేదు, అమ్మాల్సిన పని అంతకంటే లేదు అని చెప్పేసి చెప్తుంది అన్నట్లు. దాంతో పాటుగా గ్రోత్ లెవెల్ ఇన్కమ్, కొన్ని కంపెనీస్ లో మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అని అంటే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మనకి ఇవ్వాల్సిన ఇన్కమ్ సైజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు, క్యాపింగ్ పెడతారు అన్నట్టు, సీలింగ్ పెట్టేస్తారు. మీ కింద ఎంత టీం అనగా కానీ మేము ఇంతే ఇస్తాం అని చెప్పేసి కండిషన్ పెడతారు అన్నట్టు. కానీ మనకి ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు ఫ్రెండ్స్. మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మనం తీసుకునే ఇన్కమ్ సైజ్ కూడా పెరుగుతుంది అన్నట్టు. దాంతో పాటుగా లీగల్ గా మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ 2016 డైరెక్ట్ సేలింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేస్తూ మనం బిజినెస్ చేస్తున్నాం అన్నట్టు. అంటే వాటికి అనుగుణంగా గవర్నమెంట్ విధించిన షరతులకు అనుగుణంగా మనం లోబడి బిజినెస్ చేస్తున్నాం అన్నట్లు. ఇది అన్నట్లు. అంటే ఇండైరెక్ట్ గా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటివి మనతో టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి అన్నట్టు. ఇన్స్టాంట్ పాన్ కార్డు కూడా మనం మన యాప్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చే వెసులుబాటు కూడా మన యాప్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్లు. సో నెక్స్ట్ జనరేషన్ బిజినెస్, ఈరోజు మనం తీసుకునే డెసిషన్ వల్ల మన ఫ్యూచర్ తరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిపెండ్ అయి ఉన్నాయి అన్నట్టు. మీరు చూసినట్లయితే రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కరోనా లాంటి సిచ్యువేషన్ లో మనకు అర్థమైపోయింది ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన అది కూడా యాక్టివ్ ఇన్కమ్ పైన మనం ఆధారపడినట్లయితే ఒక్కసారిగా ఆ వర్క్ అనేది ఆగిపోయేసరికి మనం మొత్తం కూడా తలకిందులు అయిపోయినాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మన జాబ్ మనం చేసుకుంటూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోబోతున్నాం. దాంతో పాటుగా నామినీ బెనిఫిట్ అనేది ఉంది. ఇక్కడ
ఎందుకు అని అంటే మనం తీసుకునే డెసిషన్ వల్ల నెక్స్ట్ మన జనరేషన్ కి కూడా ఇక్కడ ఆ ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంది. యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. దీనికోసం మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఆఫీస్కి వెళ్ళి మనం 8 అవర్స్ కూర్చొని వర్క్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం భోజనం చేసినాం, జస్ట్ ఒక 40 మినిట్స్ టైం ఇచ్చి ఇట్లాంటి జూమ్ మాధ్యమంలో కావచ్చు, లేదంటే ఫోన్ కాల్లో కావచ్చు, మన బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ని మనం చెప్తూ మనం బిజినెస్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఫైనల్ పాయింట్ ఫ్రెండ్స్, నో రిస్క్ నో లయబిలిటీ. రిస్క్ అనేది లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే మనం ఎక్కడైతే లక్షల కోట్లు పెట్టుబడి పెడతామో అక్కడనే రిస్క్ అనేది ఉంటది. అక్కడనే ఆ నష్టం కానీ లాభం కానీ బాధ్యత వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. జస్ట్ 1770 రూపాయలు ఒక ఖర్చు చేస్తున్నాం. మన పెట్టుబడి ఏంటి అని అంటే మనం టైం ఇస్తూ మనం బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నాం. సో అందుకోసమే మనకి ఎటువంటి రిస్క్ లేదు అని చెప్పేసి చెప్తున్నాను అన్నట్లు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నెక్స్ట్ మనీ బెనిఫిట్స్ ఏంది, నెక్స్ట్ మనీలో లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ కూడా మనం ఫాస్ట్ గా మంచి గ్రోత్ తీసుకోవాలి అని అంటే ఫాస్టెస్ట్ ఎర్నింగ్ కోసం మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంది అని అంటే మీకు ఒక మంచి పెద్ద డ్రీమ్ అనేది ఉంటేనే ఒక డ్రీమ్ పెట్టుకొని ఇందులోకి రండి. ఎటువంటి డ్రీమ్ లేని వ్యక్తులు రాకండి ఇక్కడ. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వలేదు. మీకంటూ ఒక మంచి డ్రీమ్ ఉంటే దాన్ని ఒక గోల్ గా కన్వర్ట్ చేసుకోండి. దానికోసం యాక్షన్ తీసుకోండి. ఆ యాక్షన్ ప్లాన్ కూడా ఎలా ఉండాలి అనేది కూడా మేమే చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మీరు నేర్చుకున్నది మీ టీమ్ కి మీరు టీచ్ చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకునేది డూప్లికేట్ చేసే విధంగా హెల్ప్ చేస్తూ ఈ వర్క్ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్ గా మనం డూప్లికేట్ చేస్తూ ముందుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఇంకా ఎవరైనా మీరు అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకొని లేని వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా మీరు చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పని అని అంటే అప్గ్రేడ్ మెంబర్షిప్ చేసుకోండి. మీరు ఇమీడియట్ గా మీ మెంబర్షిప్ అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి, లెవెల్ 1 లో 5 పీపుల్ ని రెఫర్ చేసినట్లయితే అప్గ్రేడ్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ బ్యాక్ రావడం జరుగుతుంది. కాబట్టి లెవెల్ 1 5 పీపుల్ లేదా మోర్ దెన్ 5 పీపుల్ తో మీరు లెవెల్ 1 కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రిప్ అనేది ఇస్తుంది, గోవా ట్రిప్. ఆ గోవా టూర్ పైన మీరు ఫోకస్ చేయండి. 25 కంప్లీట్ చేసుకుంటే విత్ ఇన్ 1 మంత్ టైంలో మీకు గోవా టూర్ అనేది వస్తుంది. మీరు గోవా టూర్ విన్ అవుతారో లేదో వెంటనే మీకు తెలియకుండానే మీరు సిల్వర్ రాయల్టీకి కూడా దగ్గర అవుతారు. సిల్వర్ స్టార్ గా గుర్తించబడతారు. మీకు సిల్వర్ రాయల్టీ కూడా రావడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ మనకి 1 మంత్ మన జర్నీ అనేది కంప్లీట్ అయింది. ఇంకొక 2 మంత్స్ టార్గెట్ లో మనం ఏం చేయాలి అని అంటే ఫారెన్ టూర్ పైన ఫోకస్ చేసి థర్డ్ లెవెల్లో 125 ఫినిష్ చేసినట్లయితే మనకి ఫారెన్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా వెంటనే గోల్డ్ స్టార్ రాయల్టీ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఈ 6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రాపర్ గా ఒక 3 నెలలు మనం జర్నీ స్టార్ట్ చేసి ఆగకుండా ఈ 6 పాయింట్లు పర్ఫెక్ట్ గా చేసి మనం గోల్డ్ ర్యాంక్ వరకు దుబాయ్ ట్రిప్ వరకు మనం వర్కౌట్ చేసినట్లయితే ఇదే వర్క్ ని మన టీమ్ తో డూప్లికేట్ చేయించినట్లయితే మనం డెఫినెట్ గా ఇక్కడ సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఒక మంచి ఎర్నింగ్స్ కూడా మనం ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మన మెంబర్ ఒక పర్సన్ అశోక్ సార్ ఫ్రమ్ న్యూఢిల్లీ. అతను కూడా మనలాగే ఒక రోజు 1770 రూపాయలతో అతను చేసే ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైతే ప్రైవేట్ జాబ్ ఏదైతే ఉందో అది చేస్తూ అతను చేసిన మంచి పని ఏంటి అని అంటే ఏ మాత్రం ఆలోచించకుండా 1770 రూపాయలతో ఈ నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్ లో అతని జర్నీ స్టార్ట్ చేయడం. సో క్యాన్సర్ వ్యాధితో ఒక రోజు అతను చనిపోవడం జరిగింది. అతను చేసే జాబ్ నుంచి కూడా ఇన్కమ్ అనేది జీరో అయిపోయింది. ఎందుకనంటే మనిషి లేడు కాబట్టి అక్కడ వర్క్ జరగట్లేదు, అందుకనే అక్కడ ఇన్కమ్ అనేది ఆగిపోయింది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మనీలో అతను లేకపోయినా కూడా టీమ్ అనేది యాక్టివ్ గా వర్క్ చేస్తూ వెళ్ళింది. ఈ రోజు మోర్ దాన్ 1 lakh టీమ్ అనేది ఫామ్ అయిపోయింది. అతని ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్ వాళ్ళ ఫ్యామిలీకి అతను లేని లోటు తెలియకుండా ప్రతి నెల 1,00,000కు పైగా ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. మరి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ 1770 రూపాయలు, ఎక్కడ ప్రతి నెల 1,00,000 రూపాయలు. సో మనం చేస్తున్న జాబ్ లో మనం ఉన్న రోజులే డబ్బులు, కానీ నెక్స్ట్ మనీలో చూడండి మనం తీసుకున్న డెసిషన్ వల్ల మనకి ఎవ్రీ మినిట్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవడానికి 2 దారులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇదే 1770 రూపాయలని దాచుకొని మీరు ఏదైతే ఫినాన్షియల్లీ కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ కి మీరు అలవాటు పడి ఉన్నారో ఆ విధంగానే ఉంటానంటే 1770 రూపాయలు దాచుకొని ఒక 45 రూపాయలు టైం వేస్ట్ అయిందని చెప్పేసి ఫీల్ అవ్వండి. లేదు నాకు రియల్ గా టైం ఫ్రీడమ్ కావాలి, రియల్ గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నాకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలి విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ లో అని మీరు భావిస్తే మాత్రం 1770 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ గానే అనుకోండి, లేదంటే 1 టైం పర్చేస్ అని అనుకోండి, ఖర్చు అని అనుకోండి, ఏమైనా అనుకోండి, అదే 1770 రూపాయలతో ఈ జర్నీ స్టార్ట్ చేసి మీరు
మనీ టీమ్ ఛాంపియన్స్ ఫేస్బుక్ పేజ్ ని మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తుంటాయి. సో లేదంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి కూడా మీరు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలోచించకండి, ఇమీడియట్ గా ఇక్కడ ఈ జర్నీలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా కీన్ అబ్జర్వేషన్ తో ఓపికతో నా ప్లాన్ ప్రజెంటేషన్ విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ